గజ్వేల్ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కోమట బండ మిషన్ భగీరథ త్రాగునీటి పథకం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ కేంద్రమా పాలనలతో పేదలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే జీవో నెంబర్ 433 ద్వారా 210 కోట్లు కేటాయించి గజ్వేల్ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసినట్లు తెలిపారు. ఇక ఇంతకాలం మల్లన్న సాగర్ నీటిని హరీష్ రావు సిద్దిపేటకు తరలించుకుపోగా ఆయనకు కొమ్ము కాస్తున్న కొందరు తాపీదారులు ఇక్కడ ప్రజలను అభివృద్ధి పేరిట తప్పుదో పట్టిస్తున్నట్లు ఆరోపించారు. భగీరథ గజ్వేల్ ప్రాంతానికి రావడం జరిగింది కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సృజల స్రవంతి అని ఎల్లంపల్లి నుంచి నీటిని హైదరాబాద్కు తీసుకుపోయే పైప్ లైన్ ఇచ్చింది. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్కు పొక్క కొట్టి మనకు నీళ్ళు ఇచ్చింది. కానీ ఈయన చేసిన కేసీఆర్ ఘనత ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ అయింది. ఈ సంవత్సరం నుంచి మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట ప్రజలకు నీళ్లు పోయినాయి కానీ మనం గజ్వేల్ ప్రాంతానికి నీళ్లు రాలి. ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7వ నెల 25 తారీఖు నాడు 210 కోట్లు మల్లన్న సాగర్ నుంచి గజ్వేల్ ప్రాంతానికి పైప్ లైన్ గురించి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన అమౌంట్ ఈరోజు కంప్లీట్ అయ్యి ఈరోజు గజ్వేల్కు మల్లన్న సాగర్ నుంచి రావడం జరిగింది. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే కేసీఆర్ తెచ్చిన నీళ్ళు అనుకుంటున్నారు. అవి కేసీఆర్ నీళ్లు తెలియ. అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్కు నీళ్లు తీసుకొని ఎల్లంపల్లి నుంచి సుజల స్రవంతి అని పేరు